హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చాను. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో చాలామంది బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ 50 ఆర్డర్స్ని ఏ విధంగా సంపాదించాలి, ఫస్ట్ 100 ఆర్డర్స్ ఏ విధంగా సంపాదించాలని చాలామంది స్ట్రగుల్ అవుతుంటారనమాట. సో ఇప్పుడు మీకు ఫస్ట్ 50 ఆర్డర్స్ని ఏ విధంగా సంపాదించాలి అన్నది నేను మీకు క్లియర్గా చెప్తానండి. దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ మెథడ్స్ అని మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ 50 ఆర్డర్స్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది బిగినర్స్ ఎక్కడే స్ట్రగుల్ అవుతున్నారనమాట. ఫస్ట్ 50 ఆర్డర్స్ని ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా మనం ఆ బిజినెస్ని గ్రో చేయాలన్నది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ 50 to 100 ఆర్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి బ్యాడ్ రివ్యూస్ కానీ లో రేటింగ్ కానీ రాకుండా ఫస్ట్ 50 to 100 ఆర్డర్స్ మాత్రం ఈజీగా మనం పిక్ చేయాలండి. ఆ పిక్ చేయడం ఏ విధంగా అన్నది మీకు కొన్ని మెథడ్స్ ద్వారా నేను క్లియర్గా చెప్తానండి. సో వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసి మీరు మీ యొక్క ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మ్యాక్సిమం మీ యొక్క కామెంట్స్ నేను చదివి ఆ కామెంట్స్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుర్తీస్ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి. కస్టమర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఏం చేస్తాడండి, సర్చ్ బార్లోకి వెళ్ళి కుర్తీస్ ఫర్ ఉమెన్ అని కొడతాడండి. చాలామంది ఎగ్జిస్టింగ్ సెల్లర్స్ అయితే మాత్రం టాప్ లెవెల్లో వీళ్ళు ఆల్రెడీ సెటిల్ అయ్యి ఉన్నారండి. సో వీళ్ళైతే చాలా హై కాంపిటీషన్తో వీరైతే మాత్రం వీళ్ళు బిజినెస్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఇప్పటి నుంచే కాదు, చాలా ఎప్పటి నుంచో వాళ్ళు ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్లో ఒక బ్రాండెడ్ ఐటెంతో వాళ్ళు ఆల్రెడీ ప్లాట్ఫామ్లో ఉన్నారండి. సో అదేవిధంగా మీరు ఫ్లిప్కార్ట్లో కూడా వెళ్ళండి. ఫ్లిప్కార్ట్లో వెళ్ళినా కూడా మీరు ఫ్లిప్కార్ట్లో కూడా టాప్ కుర్తీస్ ఫర్ ఉమెన్ అని చెప్పి మీరు టైప్ చేసినా సరే అక్కడ కూడా చాలా టాప్లో ఉన్న కుర్తీస్ అయితే మీకు విజువల్గా అయితే కనిపిస్తాయి. సో అది ఏం ప్రోడక్ట్ అంటే ఇది చాలా ఇయర్స్ నుంచి సెల్లర్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఒక కొత్త సెల్లర్ అంటే ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకైతే ఇక్కడైతే ప్లేస్ ఉండదండి. ఎందుకంటే వారు ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు, టాప్ పొజిషన్లో సెటిల్ అయి ఉన్నారు. ఎక్కడైనా సరే ఆ ప్లేస్ అయితే మీకు దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది అని మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఎవరైతే కొత్త సెల్లర్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఒక ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఫీచర్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత దాని కిందన చూడండి న్యూయెస్ట్ అరైవల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ న్యూయెస్ట్ అరైవల్ ఆప్షన్ కొట్టిన వెంటనే చూడండి ఇక్కడైతే ఎవరైతే న్యూగా సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఏ విధమైన ప్రోడక్ట్స్ పెట్టున్నారని మీకు క్లియర్గా కనిపిస్తుందండి. సో ఇవన్నీ ఏంటి అంటే చాలా కొత్తగా వీళ్ళు లిస్టింగ్ చేసిన కుర్తీస్ అనమాట. కస్టమర్కి అయితే ఈ విషయం తెలియదండి, ఈ ప్రోడక్ట్ కొత్తదా లేకపోతే లిస్టింగ్ కొత్తదా అని చెప్పి. అయితే సెల్లర్గా మీకు తెలియాలి ఇవి అన్నీ కొత్త ప్రోడక్ట్స్ అని చెప్పి. మీరు ఒక విషయం అయితే మర్చిపోద్దండి. ఇప్పుడైతే మీరు ఒక విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు చాలా కష్టపడి చాలా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ని మీరు స్టార్ట్ చేస్తున్నారు. సో చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి ప్రతి విషయం కూడా. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఫస్ట్, అందుకే చెప్తున్నానండి, ఫస్ట్ 50 to 100 ఆర్డర్స్ అనేది తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చే రివ్యూస్ చాలా ఇంపార్టెంట్. మీరు పంపించే క్వాలిటీకి సంబంధించిన కుర్తీస్, అదే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీకు చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా చేయాలండి, చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. ఎగ్జాక్ట్గా మీకు ఏం చేయాలనేది మీకు క్లియర్గా వీడియోలో చెప్తానండి. వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ 50 ఆర్డర్స్ రావాలనుకుంటే ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి అని మీరు అడగచ్చు. సో ఫస్ట్ 50 ఆర్డర్స్ రావాలంటే ప్లాట్ఫామ్స్ అయితే మీకు తెలుసు కదండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో. అది కాకుండా షాపిఫైలో కూడా మీరు చేసుకోవచ్చు అండి. షాపిఫై చేసుకోవచ్చు. ఓన్ వెబ్సైట్ని మీరు క్రియేట్ చేసి కూడా మీరు ఆర్డర్స్ని తెచ్చుకోవచ్చు అండి. సో చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ 3 నుంచి 4 months వరకు ఈ యొక్క కామర్స్ ప్లాట్ఫామ్లో ఆర్డర్స్ రాకపోతే, 50 నుంచి 100 ఆర్డర్స్ రాకపోతే ఏం చేస్తారంటే, వస్తాయండి ఆర్డర్స్, ఖచ్చితంగా వస్తాయి. నేను చెప్పిన స్ట్రాటజీని మీరు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అయితే వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ ఫాలో అవ్వకుండా ఆ యొక్క 50 ఆర్డర్స్ కానీ 100 ఆర్డర్స్ కానీ రాకపోతే ఏం చేస్తారంటే మొత్తం ఈ ప్లాట్ఫామ్ని క్లోజ్ చేసేస్తున్నారండి. చాలామంది క్లోజ్ చేసేస్తున్నారు. సో అందుకు గురించి నేను చెప్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇదంతా ఒక ప్రాసెస్లో చేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్ని మీకు చెప్తాను. సో ఫస్ట్ దానికి సంబంధించిన స్ట్రాటజీలో ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే ప్రాఫిట్స్ గురించి మీకు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రాఫిట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే ప్రాఫిట్స్ గురించి మీరు ఫస్ట్ 50 ఆర్డర్స్ మీరు తీసుకోవద్దండి. ఫస్ట్ 50 ఆర్డర్స్ మీకు లాభం వచ్చినా రాకపోయినా సరే మీరు పెట్టిన పెట్టుబడి మీకు వస్తే సరిపోతుందండి. సో ఫస్ట్ 50 ఆర్డర్స్ గురించి విషయంలో మాత్రం మీరు ప్రాఫిట్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే ఫస్ట్ 50 ఆర్డర్స్ మీకు రావాలి అనుకుంటే 4 విషయాల గురించి మాట్లాడతానండి. ఆ 4 విషయాలు మీరు మైండ్లో మాత్రం పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ఆల్గారిథం పుష్ అనమాట. సో ఈ ఆల్గారిథం పుష్ అంటే ఏంటి అంటే మీరు సెట్ చేసిన ప్రోడక్ట్ ఆల్గారిథం
పుష్ చేస్తుందా లేదో మీరు చూసుకోవాలన్నమాట. అంటే ఆల్గోరిథం యాక్సెప్ట్ చేస్తుందా లేదో మీరు చూసుకోండి. ఇదంతా ఏంటంటే ఒక కోడింగ్ సంబంధించింది అనమాట. ఇప్పుడు మీకు ఏదైతే ప్రోడక్ట్ సెర్చ్ బార్లో టాప్లో వస్తుంది అన్నది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆల్గోరిథం డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఆల్గోరిథం అన్నది ఒక కోడింగ్ సంబంధించింది అనమాట అది. సో ఆల్గోరిథమే మనకి డిసైడ్ చేస్తుంది ఏదైతే ప్రోడక్ట్ టాప్లోకి వెళ్ళాలి అన్నది. సెకండ్ థింగ్ ఏంటి అంటే కస్టమర్ యొక్క ట్రస్ట్ని మనం క్యాచ్ చేయాలండి. ఎందుకంటే కస్టమర్ మనకి మనం పెట్టిన ప్రోడక్ట్ జెన్యూనా కాదా అన్నది కస్టమర్ యొక్క ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో థర్డ్ విషయం ఏంటి అంటే ప్రోడక్ట్ యొక్క రివ్యూస్ అండి. ప్రోడక్ట్ యొక్క రివ్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తే మాత్రం మీకు మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయండి. సో పాజిటివ్ రివ్యూస్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. సో ఫోర్త్ విషయం ఏంటి అంటే ప్రోడక్ట్ని ర్యాంకింగ్లోకి మీరు ఇన్వాల్వ్ చేయాలన్నమాట. సో ర్యాంకింగ్లోకి ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలనేది మీకు క్లియర్గా చెప్తానండి. ర్యాంకింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు పెట్టిన లిస్టింగ్ అనేది ర్యాంకింగ్లోకి వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 లోపు ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క ర్యాంక్ 100 లోపు ఉంది అనుకోండి, ఖచ్చితంగా మీకు చెప్పలేనంత బిజినెస్ అయితే వస్తుందండి. అది ఆ విషయంలో అయితే ఎక్స్క్యూజ్ చేసేది లేదు. 100 లోపు ర్యాంక్ రావడానికి ఏం చేయాలి, ఏం స్ట్రాటజీని మెయింటైన్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూ సెల్లర్ అయితే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఈ కుర్తీ అయితే మాత్రం 1000 రూపీస్కి సేల్ చేస్తున్నారు కదండి. సో మీరేం చేస్తారంటే మనకి దీనికన్నా మంచిగా తక్కువలో మనం ప్రైస్లో పెడితే మనకే ఆర్డర్స్ వస్తాయని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే తక్కువ ప్రైస్లో పెట్టేస్తారు. మార్జిన్ తక్కువ అయినా సరే ఒక 20%, 15% నాకు ప్రాఫిట్ వచ్చినా సరిపోద్ది అని కాన్సెప్ట్ ఏం చేస్తారంటే 1000 రూపాయలకి అమ్మాల్సిన సేమ్ ప్రోడక్ట్ ఇప్పుడు చూడండి ఈ యొక్క కుర్తీ 1000 రూపాయలకి అమ్ముతున్నారండి. దానికి మీరు ఏం చేస్తారు 550, 650, 750 అని చెప్పి మీరు లిస్టింగ్ చేసి కస్టమర్ నాకు అట్రాక్ట్ అవ్వాలనే కాన్సెప్ట్తో మీరు ఏం చేస్తారంటే తక్కువ ప్రైస్లో పెట్టేస్తారు. అట్లా కాదండి, అట్లా పెట్టదు ఎప్పుడు కూడా. సో ఆల్రెడీ వాళ్ళు 1000 రూపీస్ మీరు పెట్టినా సరే మీరు కూడా 1000 రూపీసే పెట్టండి కానీ ఒక కొత్త యూనిక్ కాన్సెప్ట్తో వెళ్ళండి. వాళ్ళు లిస్టింగ్ చేసిన దానికన్నా మీరు కూడా కొంచెం యూనిక్గా ఉండాలన్నమాట. ఇంకా కొంచెం క్వాలిటీలో కానీ ఆ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీలో కానీ మీరు మార్కెట్ ప్లేస్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఆ కాంపిటీషన్ మీరు తట్టుకోవాలనుకుంటే అదే సేమ్ ప్రోడక్ట్ని మీరు తీసుకుంటున్నారు కాబట్టి సేమ్ ప్రోడక్ట్ మీరు కాంపిటేటర్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ లిస్టింగ్స్ మీరు చెక్ చేయండి. దానికన్నా బెటర్ లిస్టింగ్ మీరు చేయండి. దానికన్నా బెటర్ ప్రోడక్ట్ని మీరు ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. కస్టమర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారండి, దాంట్లో డౌటే లేదు. దాని మీద ఏంటంటే మీకు రివ్యూస్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ రివ్యూస్ వస్తాయి కాబట్టి అంటే పాజిటివ్ రివ్యూస్ మీకు వస్తాయి కాబట్టి దాని తర్వాత ఆటోమేటిక్గా ఆల్గోరిథం ఏం చేస్తుందంటే మీ ప్రోడక్ట్ని బూస్ట్ చేస్తుంది అనమాట. సో మీరు అప్పుడు ఎటువంటి యాడ్స్ కానీ ఏమి రన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ ప్రోడక్ట్ టాప్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది మాత్రం మీరు మైండ్లో ఉంచుకోండి. మీకు ఒక 5 స్టార్ రివ్యూ వచ్చింది, కస్టమర్ ఏం చేస్తాడు ప్రోడక్ట్ తీసుకున్న వెంటనే 5 స్టార్ రివ్యూ ఇస్తాడు. సరే ఇక్కడ ఒక్క 5 స్టార్ రివ్యూ వచ్చిన ఈక్వల్ టు మీరేమో ఒక 15 ప్రోడక్ట్స్ మీద ఒక 15 యాడ్స్ రన్ చేసి మీరు ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నారు కదా, ఈక్వల్ టు 1 5 స్టార్ ఎంతో అంత ఈక్వల్ టు 15 ఆర్డర్స్ యొక్క యాడ్స్ రన్నింగ్ అనమాట. సో ఎంతైతే పెట్టుబడి పెడతారో దానికి ఈక్వల్ 1 5 స్టార్ అనమాట. ఎందుకు 1 5 స్టార్ అని చెప్తున్నానంటే ఒక 5 స్టార్ రివ్యూ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఆల్గోరిథం ఏం చేస్తుందంటే ప్రోడక్ట్ని టాప్ ర్యాంక్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా సరే ఒక్క 5 స్టార్ ర్యాంక్ వచ్చినా సరే చాలా ఆటోమేటిక్గా అది ఆల్గోరిథం దానికి ఏం చేస్తుంది అంటే బూస్ట్ చేసి టాప్లోకి ఆ ప్రోడక్ట్కి టాప్ ర్యాంక్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో అది మనం మైండ్లో పెట్టుకోండి. 5 స్టార్ రేటింగ్ ఎప్పుడు వస్తుందంటే మీరు పంపించే ప్రోడక్ట్ అనమాట. మీరు పంపించే ప్రోడక్ట్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ రిసీవ్ అయిందండి, వాడు ఏం చేస్తాడు ప్రోడక్ట్ బాగుంది అనుకుంటే ఏం చేస్తాడు 5 స్టార్ ర్యాంక్ ఇస్తాడు. ప్రోడక్ట్ బాగాలేదంటే ఏం చేస్తాడు 4 స్టార్ ఇస్తాడు, 3 స్టార్ ఇస్తాడు, 2 స్టార్, 1 స్టార్. ప్రోడక్ట్ అస్సలు బాగాలేదనుకోండి వరస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాడు. సో ఈ విధమైన రేటింగ్స్ వస్తున్నాయి అంటే మాత్రం మీ యొక్క లిస్టింగ్ అయితే మాత్రం టాప్లోకి వెళ్ళదు, ఇంకా కిందకు వచ్చేస్తుంది. సో అది మాత్రం మైండ్లో పెట్టుకుని అందుకే మీకు ఎప్పుడు చెప్తుంది అదే, మనం పంపించే ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి బ్యాడ్ రివ్యూస్ కానీ బ్యాడ్ ర్యాంకింగ్స్ కానీ తక్కువ ర్యాంకింగ్స్ కానీ రాకుండా మీరు చూసుకోండి. సో ఇప్పుడు మనం అమెజాన్ గురించి మాట్లాడుకుందామండి. అమెజాన్ ప్లాట్ఫామ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్లాట్ఫామ్ అండి. అంటే చాలా ట్రస్ట్కి సంబంధించిన ప్లాట్ఫామ్ అనమాట. ప్రోడక్ట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు. క్వాలిటీ ప్రోడక్ట్స్ని మీరు బిలీవ్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీస్ అనమాట, చాలా పెద్ద బ్రాండ్స్ అన్ని కూడా ఈ అమెజాన్లో కూర్చున్నాయి, ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నాయి. సో దాంట్లో మీకు బిజినెస్ మీరు చేయాలంటే మాత్రం కొంచెం
టఫే అని చెప్పాలి, కొంచెం టైం పడుతుంది. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో దాంట్లో ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, క్వాలిటీ కూడా అట్లానే మెయింటైన్ చేస్తాడనమాట వాడు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఏంటంటే మిడ్ రేంజ్లో ఉంటుందండి ప్రైస్ అంతా కూడా. అంటే అంత హై లెవెల్లో ఉండదు, అలా అని చెప్పి లో లెవెల్లో ఉండదు, మిడ్ రేంజ్లో మెయింటైన్ చేస్తుంది. అది కొంచెం బెటర్ అని అనిపిస్తుంది నాకైతే. సో ఫ్లిప్కార్ట్లో కూడా మనం బిజినెస్ మంచిగా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఫ్లిప్కార్ట్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బ్రాండ్ అప్రూవల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, ఇన్వాయిసెస్ అయితే తీసుకోవాలి. అఫ్కోర్స్ 3 ప్లాట్ఫామ్స్లో కూడా ఇన్వాయిస్ తీసుకోవాలి, నేను కాదనట్లేదు. కానీ మీకంటే ఒక ఓన్ బ్రాండ్ ఉంది అనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్ అయితే ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో ఫ్లిప్కార్ట్ కూడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మీషోలో అయితే మాత్రం లో లెవెల్ ప్రైస్ అని చెప్పచ్చండి. అది ఎలాంటి ప్రోడక్ట్ అయినా సేల్ చేయొచ్చు, ఎలాగైనా సేల్ చేయొచ్చు, ఎక్కడైనా సేల్ చేయొచ్చు. ఎలాంటి ప్రోడక్ట్ తీసుకొచ్చి పైన పడేసి సేల్ చేయొచ్చు అనమాట. సో మీషోలో అయితే ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీషోది ట్రస్ట్ బిల్డ్ చేయడం అనేది కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే కస్టమర్స్ చాలామంది సఫర్ అవుతున్నారు మీషో విషయంలో. ఎందుకంటే మీషోలో చాలా ఉంటాయండి, ఒకటి రెండు కాదని చెప్పలేను నేను, చాలా ఉంటాయి. మీషో గురించి మాట్లాడుకోవాలంటే అది క్వాలిటీ మెయింటైన్ చేయడం ఫస్ట్ థింగ్. ఏంటంటే దానికి కొరియర్ ఛార్జెస్ ఉండవు. ఆ కొరియర్ లాజిస్టిక్ దగ్గరే చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒకసారి లిఫ్ట్ చేయకపోతే వాడు ఏం చేస్తాడు, సెకండ్ టైం కాల్ బ్యాక్ చేయడు, ఒకేసారి చేస్తాడు, నెక్స్ట్ కస్టమర్ రిటర్న్ పెట్టేస్తాడు, కొరియర్ కూడా రిటర్న్ పెట్టేస్తాడు, కస్టమర్ అప్రోచ్ అవ్వట్లేదు అని చెప్పి. సో మీషోతో చాలా హెడేక్ ఉంది. కానీ ఈ 3 ప్లాట్ఫామ్స్లో మీకు స్టాండర్డ్ బేస్లో మెయింటైన్ చేయాలి, స్టాండర్డ్ బేస్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక బ్రాండ్ అప్రూవల్తో మంచిగా బిజినెస్ చేయాలంటే అమెజాన్ బెటర్. కొంచెం టైం పడుతుంది. ఫ్లిప్కార్ట్ ఈజ్ మిడ్ అనమాట. సో హై కాదు, లో కాదు. ఫ్లిప్కార్ట్లో మీరు మంచి బిజినెస్ చేసుకోవచ్చు. మీరు లేదు ఇంకా తక్కువ ప్రైస్లో మెయింటైన్ చేయాలి, తక్కువ ప్రైస్లో బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం మీరు మీషోకి వెళ్ళిపోండి. అది మీ ఇష్టం, అది మీ చాయిస్ అనమాట. మీరు అమెజాన్లో ఫస్ట్ 50 ఆర్డర్స్ని మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారు అనుకుంటే మాత్రం మీరు ఫ్రెషర్, ఎందుకంటే మీకు వాట్ అనేది మీకు తెలియదు కాబట్టి ఏం లేదండి. 2 ప్రాసెస్లు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ యాడ్స్ మీరు రన్ చేయండి. ఆటోమేటిక్ యాడ్స్ రన్ చేయడం అంటే ఏం లేదండి, మీరు చాలా తక్కువ బడ్జెట్లో పర్ డేకి 300 రూపీస్, అంటే ఒక క్లిక్కి 3 రూపీస్ అన్ని మీరు బడ్జెట్ పెట్టుకొని చాలా తక్కువ ప్రైస్లో మీరు యాడ్స్ని రన్ చేసి మీరు ఆ కస్టమర్స్ని మీరు అట్రాక్ట్ చేసి రివ్యూస్ తెచ్చుకున్నారనుకోండి, మంచి రివ్యూస్ మీరు తెచ్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే వస్తాయండి. యాడ్స్ రన్ చేస్తే మాత్రం రాకుండా అంటూ ఉండవు. సో మీరు చాలా తక్కువ ప్రైస్లో మీరు యాడ్స్ని రన్ చేసి కస్టమర్స్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ రివ్యూస్ని మీరు పొందుకున్నారు అనుకుంటే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్ రేటింగ్స్ మీకు వచ్చాయి అనుకోండి మీరు పంపించిన ప్రోడక్ట్స్కి, అప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అమెజాన్ దాన్ని బూస్ట్ చేసి ట్రాంక్లోకి తీసుకెళ్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. సో చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే ప్రాసెస్ని మెయింటైన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్ని మీరు టార్గెట్ చేయాలనుకోండి, ఒక కీవర్డ్ని మీరు టార్గెట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే కుర్తీకి సంబంధించిన కీవర్డ్ ఉంది కదండి, చెప్పాను కదా మీకు, కుర్తీస్ ఫర్ ఉమెన్ అనే కీవర్డ్ని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి ఏం చేస్తారంటే కొంచెం బాగా మనీ ఉంది, సెటిల్ అయిన ఉన్న ఏం చేస్తారంటే ఆ కీవర్డ్ని టార్గెట్ చేసి కీవర్డ్ మీద బిడ్డింగ్ చేస్తారనమాట. సో ఆ బిడ్డింగ్ చేసి ఆ యొక్క కీవర్డ్ని బిడ్డింగ్ చేసి వదిలేస్తారు, ఇంకా అంతే. ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది 5 స్టార్ రేటింగ్లోకి వెళ్ళిపోయి వదిలేస్తారనమాట. వదిలేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది రీజనరేట్ చేసుకొని ఆల్గారిథం రీజనరేట్ చేసుకొని వితౌట్ పెయిడ్ అనమాట, వితౌట్ యాడ్స్ రన్ చేసుకోకుండా ఆటోమేటిక్గా అది వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు చేస్తారు. సో స్టార్టింగ్లో మీరు ఉంటున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే చాలా తక్కువ ప్రైస్లో మీరు బిడ్డింగ్ పెట్టండి. చాలా తక్కువ ప్రైస్లో బిడ్డింగ్ పెట్టి ఆ యొక్క ప్రోడక్ట్స్ మీరు సేల్ చేసుకోండి. ఒక క్లిక్కి 3 రూపీస్ పెట్టుకోండి, పర్ డేకి 300 to 500 రూపీస్ పెట్టుకోండి. ఖచ్చితంగా అది ఆర్డర్స్ అయితే రాకుండా ఉండవండి, ఖచ్చితంగా వస్తాయి. కానీ యాడ్స్ మీరు రన్ చేయాలి, రివ్యూస్ మీరు పాజిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ రివ్యూస్ మీకు రావాలి. అది మీరు మాత్రం మైండ్లో పెట్టుకోండి. పాజిటివ్ రివ్యూస్ రావాలంటే మీకు ఏం చెప్పండి, మీరు పంపించే ప్రోడక్ట్ అనేది మాత్రం చాలా క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అమెజాన్ మీకు ప్రైమ్ సంబంధించిన ఆప్షన్ అయితే మీకు చూపిస్తుంది అనమాట. సో ఆ ప్రైమ్ సంబంధించిన ఆప్షన్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ మీరు చేయండి, చాలా ఈజీ, అది చూపిస్తుంది. దానికి కొంత అమౌంట్ కూడా తను ఛార్జ్ చేస్తుంది, అమెజాన్ ఛార్జ్ చేస్తుంది. సో అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ప్రైమ్కి సంబంధించిన ఆప్షన్లోకి మీరు ఎంటర్ అయితే మాత్రం మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ కస్టమర్స్ ఉంటారు కదండి. సో ప్రైమ్ కస్టమర్స్ వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. ప్రైమ్ అంటే ఏంటి, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. చాలా తక్కువ టైంలో, అంటే 1 or 2 డేస్లోనే అది కస్టమర్ దగ్గర రీచ్ అయ్యేటట్టు ప్రైమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీరు
ఎనేబుల్ చేసుకోండి. దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ మీరు చేయండి. ఖచ్చితంగా మీకు విజిబిలిటీ అయితే పెరుగుతుంది. ప్రైమ్లోకి మీరు ఎంటర్ అయితే మాత్రం మీ యొక్క లిస్టింగ్ అయితే మాత్రం విజిబిలిటీ పెరుగుతుంది. అదేవిధంగా మీ ప్రోడక్ట్స్ని వేరే హౌస్లో కూడా పెట్టొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బల్క్గా మీకు ప్రోడక్ట్స్ ఉన్నాయండి, మీరు ఏం చేస్తున్నారు, మీ దగ్గర మీకు టైం లేదు, మీరే వేరే వర్క్లో ఉన్నారు, మీరు ఆ ప్యాకింగ్స్ మీరు చేయలేరు. పెట్టుబడి అయితే పెట్టగలరు కానీ ప్యాకింగ్స్ మీరు చేసి ప్యాక్ చేయడం అవంతా మీరు చేయలేరు. సో మీరు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు మొత్తం టోటల్గా మీకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరికి? వేర్ హౌస్ వాళ్ళకి ఇచ్చేస్తారు. మీరు ప్రైమ్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ప్రైమ్లోకి ఎంటర్ అయిన వెంటనే విజిబిలిటీ ఇంకా పెరుగుతుంది. వేర్ హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే వేర్ హౌస్ ఏంటంటే రెడీగా ఉంటాయి అనమాట. ప్యాకింగ్స్ అన్నీ కూడా వాళ్ళు 1 or 2 daysలోనే వాళ్ళు పార్సిల్ చేయడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ వాళ్ళు ఆల్రెడీ దాంట్లో రెడీగా ఉంచుతారు ప్రోడక్ట్ని. మళ్ళీ వచ్చిన తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత ప్యాక్ చేయడం అంటూ ఉండదు అనమాట. ప్యాకెట్ రెడీగా ఉంటుంది. సో ఆర్డర్ వచ్చిన వెంటనే మరుసటి రోజే డిస్పాచ్ అయిపోయేటట్టు వాళ్ళు రెడీగా ఉంచుతారనమాట. సో వేర్ హౌస్ని కూడా మీరు ప్రోడక్ట్ని మీరు ట్రాన్స్ఫర్ చేసి మీ ప్రోడక్ట్స్ని మీరు సేల్ చేసుకోవచ్చు. కాకపోతే వేర్ హౌస్ మీరు పంపించాలనుకుంటే మాత్రం దానికి కొంత మార్జిన్ ఉంటుందండి. ఆ మార్జిన్ కూడా మీరు మెయింటైన్ చేసి మీరు ప్రోడక్ట్స్ని సేల్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ అనమాట. ఫ్లిప్కార్ట్లో మీకు ఫస్ట్ 50 ఆర్డర్స్ రావాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏం లేదండి, ప్రమోషన్స్ సంబంధించిన యాడ్స్ అయితే దానికి ఉంటాయి. సో దానికి సంబంధించిన యాడ్స్ మీరు రన్ చేయండి, ఖచ్చితంగా మీకు వస్తాయి అనమాట ఆర్డర్స్. కాకపోతే మీరు రేట్ని కొంచెం తగ్గించండి. ఎందుకంటే అమెజాన్లో పెట్టేంత రేట్ మీరు ఫ్లిప్కార్ట్లో పెడతానంటే మాత్రం కుదరదనమాట. అంటే మిడ్ లెవెల్ ప్రైస్లో రన్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో 1000 రూపీస్ ఉన్న సారీ ఫ్లిప్కార్ట్లో మీరు 1000 రూపీస్ పెడతానంటే అది సేల్ అవ్వదండి. కొంచెం తగ్గించండి, అంటే 850 కానీ 800 రూపీస్ కానీ మార్జిన్ పెట్టి మీరు ఫ్లిప్కార్ట్లో మీరు సేల్ చేయొచ్చు అనమాట. సో ఫ్లిప్కార్ట్ ఏంటి అంటే ప్రెజెంట్ మీరు 1000 రూపీస్ సేల్ చేస్తున్న ప్రోడక్ట్ మీద 0 కమిషన్ తీసుకుంటుందండి. సెల్లర్కి ఏ ప్రాబ్లం లేదనమాట. సో 1000 రూపీస్ బిలో ఉన్న ప్రోడక్ట్స్ మీద 0 కమిషన్ తీసుకుంటుంది. సో అది మైండ్లో పెట్టుకోండి, అది చాలా బెస్ట్ థింగ్ అని నేను చెప్పగలను. నెక్స్ట్ ఏం జరుగుతుందండి, అమెజాన్ కూడా అట్లానే వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది? 0% కమిషన్తో అమెజాన్ కూడా లాంచ్ అయిపోతుంది. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ కూడా అంటే మీషో, ఫ్లిప్కార్ట్, ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ మీ 0%లోకి వచ్చేసినట్టే. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అమెజాన్ కూడా యాజ్ ఇట్ ఈస్గా 0% వచ్చేస్తుంది. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ కూడా 0% కమిషన్ వచ్చేస్తుందండి ఇన్ ఫ్యూచర్లో, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ హెవీ కాంపిటీషన్లో ఉన్నాయి రెండు కూడా, ఏది మీషో ప్లస్ ఫ్లిప్కార్ట్ అనమాట. సో సెల్లర్కి 0% ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో అమెజాన్ కూడా వచ్చేసిందంటే ఈ 3 ప్లాట్ఫామ్స్ కూడా 0% మీ కమిషన్లో మీరు సెల్లర్స్కి బాగుంటుంది అనమాట. సో కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి అట్లా చేస్తున్నట్టున్నారు మేబీ. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే కస్టమర్ ఒక చాయిస్ అనమాట, ఎక్కడికి వెళ్తాడన్నది. సో ఏది బెస్ట్ క్వాలిటీ అన్నది కస్టమర్కి తెలుస్తుంది కాబట్టి సో ఈ 3 ప్లాట్ఫామ్స్లో చూస్ చేసుకోవాల్సింది కస్టమర్ అనమాట. ఈ విషయం కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఈ 3 ప్లాట్ఫామ్స్లో మీరు ప్రోడక్ట్ని లిస్టింగ్ చేసి మంచిగానే సేల్ చేయండి, కాదనట్లేదు. కానీ మీరు ఏం చేస్తారంటే చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడు ప్లాట్ఫామ్స్లో మీరు సేమ్ ప్రోడక్ట్ని పెట్టి లిస్టింగ్ చేస్తారు. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీషోలో రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే మీరు పెట్టిన ప్రోడక్ట్ మీ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి, క్విట్ అయిపోండి. ఆ ప్లాట్ఫామ్లోకి మీరు వెళ్ళొద్దు, ఆ లిస్టింగ్ మీకు వెళ్ళొద్దు, ఇంకో లిస్టింగ్ పెట్టుకోండి, ఆ లిస్టింగ్ ఆపేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లిప్కార్ట్లో మీకు రిటర్న్ ఎక్కువ వస్తుంది, ఆపేసేయండి. ఇంకొక ప్రోడక్ట్ మీద లిస్టింగ్ కాన్సన్ట్రేట్ చేయండి. అమెజాన్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని మీరు పెట్టిన ప్రోడక్ట్ రిటర్న్స్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం, ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం మీరు చాలా లాస్ అవుతారనమాట. సో ఎందుకంటే రిటర్న్స్ అన్నది ప్రైస్ మనం పెట్టుకున్న మనకు వచ్చే మార్జిన్ కన్నా డబుల్ మనకు పోతుంది అనమాట. సో రిటర్న్ అనేది రాకుండా మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఈ 3 ప్లాట్ఫామ్స్లో మీకు రిటర్న్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం దేంట్లో మీకు వస్తుందో అక్కడ మీరు అది స్టాప్ చేసేసేయండి, మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీషో అనమాట. సో మీషో కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఎలాంటి ప్రోడక్ట్ చెప్పాను కదండి ఆల్రెడీ మీకు, ఎలాంటి ప్రోడక్ట్నైనా తీసుకురండి, ఎలాంటి ప్రోడక్ట్నైనా మీరు సేల్ చేయండి. మీరు ఎంత పెద్ద బ్రాండెడ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి సేల్ చేసినా సరే 200 నుంచి 500 లోపే మీరు బిజినెస్ని చేయగలరు. అంతకు మించి బిజినెస్ మీరు చేయలేరు. ఎందుకంటే అది అంత ట్రస్టీ ప్లాట్ఫామ్ అయితే కాదు. అది మాత్రం 100% చెప్పగలను, అది ట్రస్టీ ప్లాట్ఫామ్ అయితే కాదు. సో ఇక్కడ మీషోలో ప్రాబ్లం ఏంటి అంటే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఏవి కూడా దొరకవు. దానికి చాలా లాజిక్స్ ఉన్నాయండి. ఎందుకంటే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ మీరు అంత చీప్గా అమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ సెటిల్డ్ ఇన్ అదర్ ప్లాట్ఫామ్ అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిల్లో కూడా వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు. సో వాళ్ళకి దానికి సంబంధించిన మార్జిన్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ కాబట్టి, ఎందుకంటే మీషో మీకు చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇస్తుంది కాబట్టి బ్రాండెడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే మీషోలో మీకు దొరకవు. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ గురించి మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీషో, ఫ్లిప్కార్ట్,
అమెజాన్ అన్నది 3 ప్లాట్ఫామ్స్ అన్నది మీరు లిస్టింగ్ చేయండి. సో ఫస్ట్ 50 ఆర్డర్స్ మీకు రావాలంటే మాత్రం ప్రాపర్ ప్యాకింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ బెస్ట్ ప్రైజింగ్ పెట్టుకోండి. మంచి ప్రోడక్ట్ని మీరు మెయింటైన్ చేయండి, ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఈ థింగ్స్ అన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ 50 to 100 ఆర్డర్స్ రావడం అనేది చాలా ఈజీ అండి. సో ఇవన్నీ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు యాడ్స్ అయితే రన్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ 50 to 100 ఆర్డర్స్ మీరు ప్రాఫిట్ గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే ప్రాఫిట్ గురించి మీరు ఆలోచిస్తే మాత్రం మీకు వచ్చేది ఏమీ లేదు. ఫస్ట్ 50 నుంచి 100 ఆర్డర్స్ వరకు మీరు ప్రాఫిట్ని పక్కన పెట్టి రివ్యూస్ని మాత్రం మీరు ర్యాంకింగ్ని రివ్యూస్ని మాత్రం మైండ్ సెట్లో పెట్టుకోండి. ర్యాంకింగ్ రివ్యూస్ రావాలంటే మాత్రం ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ లిస్టింగ్లో హైలైట్ వర్డ్స్ ఉండాలి, మీ లిస్టింగ్ ప్రాపర్గా ఉండాలి, మీ ప్రోడక్ట్ ప్రాపర్గా ఉండాలి, ప్యాకింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి, మీ విజిబిలిటీ ప్రాపర్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ 50 to 100 ఆర్డర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. సో వచ్చిన ఆ యొక్క ఫస్ట్ 50 నుంచి 100 ఆర్డర్స్ వచ్చిన తర్వాత దానికి వచ్చిన రివ్యూస్ బట్టి మీరు ముందుకు వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మీరు 5 స్టార్ ర్యాంకింగ్ రావడానికి అయితే ట్రై చేయండి. 5 స్టార్ ర్యాంకింగ్ వచ్చింది అంటే మాత్రం ఆటోమేటిక్గా ఆల్గారిథం మీకు పుష్ చేసి ఆ యొక్క ప్రోడక్ట్ని ర్యాంకింగ్లోకి తీసుకెళ్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు యాడ్స్ అన్ని ఆఫ్ చేసుకొని పెట్టేసేయండి, ఆటోమేటిక్గా మీకు ఆర్డర్స్ ఖచ్చితంగా వస్తాయి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మీరు అడిగిన ప్రతి డౌట్ని నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తానండి. చాలామంది అడుగుతున్నారండి, ఫస్ట్ ఆర్డర్స్ నాకు రావట్లేదన్న, లిస్టింగ్ చేసేస్తాను కానీ నాకు ఆర్డర్స్ రావట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పిన స్ట్రాటజీస్ని మీరు పాటించండి, ఖచ్చితంగా మీకైతే ఆర్డర్స్ అయితే వస్తాయండి. మైండ్లో పెట్టుకోండి. మీరు వచ్చిన ఆర్డర్స్ని ఏదో నామకే వాస్తా ఏదో చేసేస్తున్నాను, ఏదో వచ్చిన ఆర్డర్స్ని ప్యాకింగ్ చెత్తగా పడేసి ఆ ప్రోడక్ట్ అనేది లో క్వాలిటీ ప్రోడక్ట్ని పెట్టేస్తున్నాను అని చెప్పి పెట్టేసి మీరు పంపించేసినా సరే ఫస్ట్ 50 ఆర్డర్స్ నుంచి 100 ఆర్డర్స్ వస్తాయి, బాగానే ఉంటుంది, కానీ రిటర్న్ అయిపోతాయండి. వన్స్ రిటర్న్ అయ్యాయి అంటే మాత్రం మీ బిజినెస్ లాస్ అయినట్టే, దాంట్లో ఇంకా డౌటే లేదు. సో బిజినెస్ని మీకు లాస్ కాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ థింగ్ రిటర్న్ కూడా చూసుకోవాలి. మీరు పంపించిన ఆ యొక్క ఆర్డర్స్ రిటర్న్ రాకూడదు అంటే నేను చెప్పినవి మీరు అన్నీ పాటించండి, ఖచ్చితంగా రిటర్న్స్ అయితే రావు. మీ ప్రోడక్ట్స్ అయితే విజిబిలిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు వితౌట్ యాడ్స్ రన్ చేయకుండా మీరు ప్రోడక్ట్ని విజిబిలిటీని ర్యాంకింగ్లోకి తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇవన్నీ మైండ్ సెట్లో పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు మంచి బిజినెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. కానీ కొన్ని అప్ డౌన్స్ ఉంటాయండి ఖచ్చితంగా. మ్యాక్సిమం మీరు బిజినెస్ గ్రో చేయాలనుకుంటే బ్రాండ్ అప్రూవల్కి మీరు వెళ్ళండి. నేను ప్రతిసారి అదే చెప్తాను, జనరిక్గా మీరు చేయండి, నేను కాదనట్లేదు. కానీ ఫస్ట్ 50 నుంచి 100 ఆర్డర్స్ ఎవరైనా సరే జనరిక్గానే చేయండి. మీరు ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసేసారు అనుకుంటే మాత్రం తర్వాత బ్రాండ్ అప్రూవల్లోకి వెళ్ళండి. బ్రాండ్ అప్రూవల్లో మీరు సక్సెస్ అయ్యారంటే మాత్రం ట్రేడ్ మార్క్లోకి వెళ్ళిపోండి. వన్స్ మీరు ట్రేడ్ మార్క్లోకి వెళ్ళిపోయారు అనుకుంటే మాత్రం మీ బిజినెస్ని ఎవరు ఆపలేరండి. ఖచ్చితంగా మీకు ఒక టాప్ పొజిషన్లోకి అయితే మీరు వెళ్తారనమాట. సో ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్స్ చేయండి. నేను మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను ఆ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తానండి. సో వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటా. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.